ఫర్దర్ కూడా ఏమైనా ఉంటే మా కోట మాకు ఏంటి అని చెప్పేకి వీలవుతుంది. ఇదో భగవంతుడి దయ వల్ల ఇప్పుడు వచ్చి ఈబీసీ రిజర్వేషన్ అనేది మహిళల్లో 33%, ఎందుకంటే ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది పార్లమెంట్లో. దాంట్లో కూడా సబ్ డివిజన్ చేయమని చెప్పి మేము ఏమంటేనే ఢిల్లీలో గట్టిగా పోరాడి మోడీ గారికి అని చెప్పి పార్లమెంట్లో కూడా చెప్పాం. అయ్యా 33% ఇస్తాము, దాంట్లో కూడా ఫైనాన్స్ ఎవరికి ఉంటుందో ఆర్థికంగా ఎవరు ఉంటారో వాళ్ళకే చెప్తాం, మళ్ళీ ఆడవాళ్ళకు కూడా ఇప్పుడు మేము పే చెప్పకూడదు, ఆ ఎందు ఉన్నటువంటి వాళ్ళ భార్యకే మళ్ళీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అట్లా ఉందయా, దీన్ని సబ్ డివిజన్ చేయండి, సబ్ డివిజన్ చేసి 33% కూడా బీసీలకి ఎవరు ఇచ్చారు చూడండి, అది కూడా మీరు మోసం చేస్తారేమో మాకు అని చెప్పాము. రెండవది ఏంటంటే మీరు ఒక బీసీ ఒక దీంతో మన ఢిల్లీలో ఒక దాదాపు ఇప్పటికి 6 సార్లు జంతర్ మంతర్లో మనం పోరాటం చేసాం. మాకు 35% రిజర్వేషన్ చేయండి. అది ఎందుకంటే మీకే తెలిసింది, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తూనే ఉన్నారు, 175 మంది ఉంటే 17-18% రిజర్వేషన్ ఉన్నటువంటి మన ఎస్సీ సోదరులు తప్పితే, అంటే 175లో ఒక 15-18% అంటే 18 ప్లస్ ఒక 10 మంది అంటే ఒక 25 మంది గ్యారంటీగా ఆ చట్టసభలకి మనం వెళ్తున్నాం. అంటే ఎస్సీ ఎస్టీ సోదరులు 100% కేవలము సెంట్రల్ రిజర్వేషన్ ఉంది కాబట్టి, ఆ సెంట్రల్ రిజర్వేషన్ అనేది చట్టసభలో కూడా అది ఉంది కాబట్టి ఇవ్వగలుగుతాం. అదేవిధంగా మన సెంట్రల్ రిజర్వేషన్ ఉన్నటువంటి పార్లమెంట్లో కూడా 545 పార్లమెంట్లు ఉంటే అక్కడ కూడా 17% ఉన్నటువంటి రిజర్వేషన్ ఉండడం వల్లనే అక్కడ కూడా దాదాపు 90% పార్లమెంట్లో పోతున్నారు. అంటే మనము 75% ఉన్నటువంటి మనము నిజంగానే చాలా బాధాకరమైన విషయం. ఇది ఎందుకంటే చెప్తున్నానంటే, ఈరోజు సీట్ల విషయం తీసుకుంటే నిజంగా మనకు 175 సీట్లలో అంటే చెప్పకుండా చాలా సిగ్గుసేటు ఉంటుంది. మన అనంతపురం జిల్లాని తీసుకోవచ్చు, కడప కర్నూలు ఎక్కడ తీసుకున్నా కూడా బీసీలకు దారుణమైన అన్యాయం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు ఏమంటారంటే, మీకు ఆర్థికంగా బలంగా లేదు, ఆర్థికంగా ఉన్నారనేది ఒక ప్రామాణిక తీసుకున్నారు వాళ్ళు. మీరు చెప్తారు కొన్ని, ఎందుకంటే మన రాజకీయాలు మాట్లాడుతుంది కాబట్టి చెప్పలేకపోతున్నాం. ఈరోజు ఒక రెడ్డి కులస్తులు ఒక బీసీలో పెళ్లి చేసుకోవడాలు, మాకు వాళ్ళు కూడా దీనికి ఎందుకు కూడా ఇస్తున్నారు అంటారు. ఎంత కర్మ అంటే అది నిజమైన బీసీకి ఇవ్వండి అంటే అది కూడా మాకు అన్యాయం. అంటే ఎట్లా అయిపోయిందంటే మనకు ఉన్నటువంటి ఈ 14 రిజర్వేషన్ ఆర్డర్లో కూడా ఆ రెండు రిజర్వేషన్ ఉన్నా కూడా అది కూడా అయిపోతున్నాయి. అంటే కేవలం ఏం జరుగుతుందంటే, వాళ్ళు దొమ్మ మీద చేయబట్టుకుని చెప్పమంటే నిజంగా రేపు వాళ్ళ పుట్టబోయే బిడ్డల్ని అదే రిజర్వేషన్లో పెళ్లి చేయమని మనం అడిగితే చేస్తారా చేయి. మళ్ళీ వాళ్ళు ఏంటంటే అదే రిజర్వేషన్ ఉన్నటువంటి పిల్లలు కూడా పెళ్లి చేసుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే పార్టీలకు అతీతంగా చెప్తాను. నిజంగా బీసీలకు ఇంకా ఎంత అన్యాయం జరుగుతుందంటే చెప్పకూడదు. కాబట్టి ఈరోజు బీసీ సోదరులందరూ మీరు ఏంటంటే, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమైపోతున్నారంటే, బయటకు వచ్చి చెప్తే మేము ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ పార్టీలకు మేము అతీతంగా ఉండాల్సిందే, ఆ పార్టీలకు బయటకు వచ్చి మేము ఏదైనా పోరాటాలు చేస్తే ఆ పోరాటాలు ఏమన్నా మా పార్టీ వాళ్ళు మమ్మల్ని వస్తారేమో అని చెప్పేసి ఈరోజు పేరు కూడా చెప్తున్నా. ఒక పెనుగొండ కావచ్చు, ఒక సింగనమల కావచ్చు, ఒక హిందూపూర్ కావచ్చు, ఎంతమంది బీసీలు లేరా? కేవలం ఆర్థిక ప్రమాణాన్ని మొత్తం తీసుకొని మన బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పాను. ఇది చాలా దారుణమైన విషయాలు. ఇక అవన్నీ చెప్పకుండా పోతే మేము చెప్పకూడదు. ఇక దీనికి ఏం చెప్తున్నా అంటే, నేనేమంటున్నా అంటే, బీసీ సోదరులు చదువుకున్న వాళ్ళు ఇక్కడ అందరూ కూడా నిజంగా ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మీరు ఒక మీటింగ్ పెట్టుకొని ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మా బీసీలతో పొలాలతో అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా లేదు, ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి ఒక యూనిట్గా తీసుకొని మనం ఇక్కడ అంటే ఇండస్ట్రీలో పార్టీస్ మా బీసీలకి అన్యాయం జరుగుతుంది, మాకు ఇక్కడ రాలేదు అనేటువంటి ఆలోచనగా మన నాలుగు అయితే నిజంగా నేను అనుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది వేదాలు ఇక్కడ కలుస్తారు, మీరంతా కూడా ఇక్కడ ఉంటారని నేను అనుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నిజంగానే మీరందరూ కూడా ఒక కుటుంబంలో ఇక్కడికి వచ్చారు. నిజంగా మీరందరూ కూడా నేను అనుకునేది, నేను చెప్పే